నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీకోసం కార్యక్రమం జరిగింది. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను అధికారులు స్వీకరించారు. కలెక్టర్ స్వయంగా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను ఒకేసారి సమర్థవంతంగా పరిష్కరిస్తే అదే ఫిర్యాదు మళ్లీ వచ్చే అవకాశం ఉండదని కలెక్టర్ చెప్పారు. పెండింగ్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. డిసిసిబి కాలనీలో వెలిసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి వేణుగోపాలాచార్యుల నేతృత్వంలో స్వామివారి కళ్యాణం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఆలయంలో ఘనంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ ఆలయంలో ఆగమ శాస్త్ర ప్రకారం త్రిబేరాలుగా ప్రతిష్ఠించినట్లు చెప్పారు. ఈ త్రిబేరాలలో లక్ష్మణ, హనుమాన్ సమేత సీతారాములు పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం ఘనంగా జరుగుతుందని, అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగినట్లు చెప్పారు. స్వామివారికి స్వర్ణ కిరీటం తయారు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో 35 తులాల బంగారం భక్తుల నుంచి వితరణగా వచ్చిందని, త్వరలో జరగనున్న వార్షికోత్సవ వేడుకలకు బంగారు కిరీటాన్ని తయారు చేసేందుకు గాను భక్తులు 50 మంది సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ సురేష్ కుమార్, పైడి నగేష్, కేశవ తదితరులు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకారం అందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దుంపల సన్యాసరావు, కె మధుసూదన్ రావు, బాలరాజు, నరసింగరావు, చందుకృష్ణ, శ్రీనివాసరావు, సురేష్ కుమార్, మురళి, హుతాసన, లక్ష్మీపతి, కృష్ణారావు, వెంకటప్పనాయుడు, శశిభూషణ్ రావు, శేషకుమారి, మల్లికార్జున, రమేష్ చంద్ర, శ్రీరామూర్తి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆజానుబాహు అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం నగరం డిసిసిబి కాలనీలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామి యొక్క త్రిభేరాలతో స్వామి కళ్యాణ మహోత్సవంలో రామచంద్రమూర్తి వేయించేసి ఉన్నారో, అదేవిధంగా ఈనాడు మన శ్రీకాకుళం నగరంలో డిసిసిబి కాలనీలో చేసినటువంటి శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో హనుమత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఉత్సవ పెరుమాళ రూపంలో స్వామివారు వేయించేసి ఉన్నారు. స్వామికి ఉగాది మొదలు నేడు శ్రీరామనవమి వరకు కూడా 9 రోజులు విశేషంగా స్వామికి సుందరాకాండ పారాయణలతో ఈ శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటాం. చిట్ట చివరి ఘట్టంగా స్వామి యొక్క శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా కనుల పండుగగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వీక్ష చేసుకుంటూ ఉన్నాం. భక్తులు 50 మంది కూడా విచ్చేసి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో వీక్షించి తరించుకోరుచున్నాం. ప్రజలందరికీ ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 732 గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి 5 సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. ఇంకా 37 కేంద్రాలు ఈ నెలాఖరు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆధార్కు సంబంధించిన కొత్త కార్డు నమోదు, డాక్యుమెంట్ అప్డేట్, 5 నుండి 7 సంవత్సరాలు, 15 నుండి 17 సంవత్సరాల వయసు గల వారి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్, మొబైల్ నెంబర్ అనుసంధానం వంటి సేవలు ఈ ఆధార్ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని కలెక్టర్ వివరించారు. ప్రజల సౌలభ్యార్థం ప్రతి నెలలో 8 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ మోడ్లో ఆధార్ సేవలు అందిస్తున్నారని అన్నారు. అవసరమున్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించబడతాయి. ప్రజలు తమ పరిధిలో క్యాంప్ ఎప్పుడు జరుగుతుందో సచివాలయాన్ని సంప్రదించి ఈ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా 6 సంవత్సరాలలోపు పిల్లలు తమ జనన తేదీ వివరాలతో సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఆధార్ నమోదు చేయించుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ప్రజలను కోరారు. పలాస డిపో కండక్టర్ను ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం జిల్లా డిపిటిఓ అన్యాయంగా సస్పెండ్ చేశారని, తక్షణమే ఆ అక్రమ సస్పెండ్ రద్దు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి భానుమూర్తి, బికే మూర్తి, పి నానాజీరావు, జి త్రినాథ్, కె దశరథులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఈరోజు జరిగింది. 1/19 సర్క్యులర్ని అమలు చేయకుండా వారి ఇష్టానురాజ్యంగా జిల్లాలో కొన్ని డిపోల్లో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు.
పలాస డిపో కండక్టర్ ఎస్ నీలకంఠంపై ఫిబ్రవరి 12న విశాఖ నుంచి పలాస డ్యూటీలో కేసు రాశారని, సదరు కేసులో పలాస డిపో మేనేజర్ పరిశీలించి మార్చి 1న సదరు కండక్టర్కి లిఫ్ట్ ఇచ్చి డ్యూటీకి పంపించగా దానిని డిపిటిఓ సస్పెండ్ చేశారని వివరించారు. ఇది చాలా విచారకరమని తెలిపారు. డ్రైవర్ ఆనందరావుపై శ్రీకాకుళం టు డిపో మేనేజర్ అక్రమంగా 25,000 రిక్వైరీకి ఇంక్రిమెంటల్ కోత విధించారని వాపోయారు. ధర్నా కార్యక్రమంలో శ్రీకాకుళం 1వ డిపో అధ్యక్ష కార్యదర్శులు జిబి మూర్తి, బి రామకృష్ణ, కె బాబురావు, టెక్కలి డిపో అధ్యక్ష కార్యదర్శులు బి మురళి, ఎస్ మోహన్ రావు, పలాస డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ రాజు, ఏ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు కార్యకర్తలే అండదండలు అని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. 44వ డివిజన్ రెల్లి వీధిలో సోమవారం డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాదారపు వెంకటేష్ పార్టీ సభ్యత్వం కార్డులను సభ్యత్వం తీసుకున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని ఉపయోగించుకుని పదవులను అనుభవించి కొంతమంది నాయకులు పార్టీని వదిలిపోయిన చంద్రబాబు నాయుడు నిరంతరం అలుపెరిగిన పోరాటం, కొన్ని రాజకీయ కుటుంబాల నిబద్ధత గల క్రమశిక్షణ, కార్యకర్తల పట్టుదల, పోరాట పటిమ వారు నిలబడి పార్టీని నిలబెట్టారని వెంకటేష్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ భరోసా నారా లోకేష్ బాబు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు కార్యకర్తలకు అండగా నిలిచాయని, పార్టీ సభ్యత్వాలు 1 కోటి దాటించి చరిత్ర సృష్టించారన్నారు. అలాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో నిరంతరం కృషి, శ్రమతో అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు పూర్తి చేసిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ అని, అలాగే జిల్లాలో అన్ని నియోజకవర్గాల శాసనసభ్యుల కృషి, శ్రమని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవ్వాడి రవి, రమణ, శివ, అపర్ణ, డివిజన్ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో మత్స్యశాఖ ఉన్నత అధికారులు, ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ఆక్వా రైతులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. మత్స్యశాఖ ద్వారా మత్స్యకారులకు ఏ విధంగా సాయపడగలమో పూర్తి వివరాలను తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప సభాపతి రఘురామరాజు, మత్స్యకార అధికారులు, హ్యాచరీస్ యజమానులు, ఎక్స్పోర్టర్స్, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించి 20వ బ్యాచ్ను ప్రారంభించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఆకాశపు విజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి 21వ బ్యాచ్లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కు అర్హులని తెలిపారు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7382923293 7095040608 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్య నియమాలను పాటించాలని, మితాహారం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని శ్రీకాకుళం జిల్లా వాకర్స్ ఉద్యమ నేత గేదెల ఇంద్రప్రసాద్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర సంబంధిత సంస్థల ప్రయోజనంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం 1948లో WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించిందన్నారు. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకోవాలని అసెంబ్లీ కమిటీ తీర్మానం మేరకు దేశవ్యాప్తంగా ఈ ఆరోగ్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఎట్లా అన్న అంశంపై అవగాహన కల్పించారు. వైద్యుల సలహా మేరకు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, డాక్టర్ జిఎన్ రావు, జి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగు హక్కులు కల్పించాలని, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సవర గోపి, కె రమేష్ డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హిరమండలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హిరమండలం మండలంలో మర్రిగూడ పంచాయతీ పరిధిలో గల జీలకర్రగూడ, మర్రిగూడ, దాసుమానుగూడ, పుట్టిగం, పంగారుగూడ, కిరిడివలస, అంతిలి, కోర్మవలస, బొండుగూడ తదితర గ్రామాలలో ఆదివాసీ గిరిజన సంఘం తరపున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు ధర్నా చేపట్టామని అన్నారు. గిరిజనులు పడుతున్న ఇబ్బందులు పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పాతపట్నం లేదా మెలియాపుట్టిలో ఐటీడీఏను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం
తహసీల్దార్ కి వారు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సవర సింహాచలం, సవర సంతోష్, సవర వెంకయ్య, సవర ఉగాది, కె అప్పన్న, ఎస్ మహేశ్వరి, ఎస్ పద్మ, బిడ్డిక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యుల నేతృత్వాన అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణ మధ్య నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా శ్రీరాముని నామస్మరణతో మారుమ్రోగింది. సాయినాథుని సన్నిధి రామనామస్మరణతోనే మారుమ్రోగింది. రాములోరి కళ్యాణం కమనీయంగా జరగగా భక్తజనం పులకించిపోయింది. విశాఖ బి కాలనీలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను వైభవోపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై జయ రామ నినాదాల నడుమ జగదభిరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన తల్లి విజయ కుమారితో కలిసి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం బాబా వారికి చందనోత్సవం నిర్వహించారు. అదేవిధంగా సుమారు 1000 మందికి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ, కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ముత్యాలు, తలంబాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో మందిర కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విల్లేకర్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ నోట్ గవర్నర్ కొంక్యాన మురళీధర్ భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బి ఫార్మసీ చదువుకొని వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు అర్హులని తెలిపారు. ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాతపట్నంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 6304545132 9704960160 8317652552 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఓ శ్రీధర్, పీడీ డిఆర్డీఏ కిరణ్ ఉన్నారు. సనపల స్నేహాంజలి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందని ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆమదాల వలస మండలం కొర్లకోట గ్రామంలో రామాలయ కమిటీ అధ్యక్షులు సువ్వారి నేతాజీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో స్నేహాంజలి, కూచిపూడి, భరతనాట్యం చేసిన నృత్య ప్రదర్శన భక్తజనాన్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వెండి కిరీటాన్ని తమ్మినేని చేతుల మీదుగా స్నేహాంజలికి బహుకరించి సత్కరించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ కళలను నిలబెట్టేందుకు స్నేహాంజలి ఆమె తల్లిదండ్రులు చేస్తున్న కృషిని అభినందించారు. పొందూరు మండలం లచ్చయ్యపేట గ్రామానికి చెందిన స్నేహాంజలిని సత్కరించిన వారిలో డాక్టర్ బిఆర్ఏయు పాలక మండలి సభ్యురాలు పేడాడ రమణకుమారి, విద్యావేత్త నరసింగరావు, స్నేహాంజలి తల్లిదండ్రులు తేజస్వి, సత్యకుమార్, గ్రామ పెద్దలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ఆయా గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురంలో హటకేశ్వర కళా వేదికలో నిర్వహించిన ఉచిత వైద్య క్యాన్సర్ శస్త్రచికిత్సలు, రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కువగా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిస్తుందని, అందువల్ల ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని, నియోజకవర్గంలో మరిన్ని ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనరల్ చెకప్, బీపీ, షుగర్, కళ్ళు, దంతాలు, గర్భిణీ స్త్రీలకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, ఉప సర్పంచ్ కొంచాల ఆదినారాయణ, మాజీ సర్పంచ్ గుండ మోహన్ రావు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ లో అందే వినతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చట్ట పరిధిలో పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి 81 అర్జీలను స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుస్తున్నారు. వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీదారులు సమస్యలను ఎస్పీ ముందు బాధితులు విన్నవించుకోగా ఎస్పీ సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో జూమ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక దమ్మల వీధిలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 అభియాంజనేయ పంచలోహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శంకర్ పేరిట అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్న ప్రసాద
ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు ఆయన చేతుల మీదుగా అన్న ప్రసాదం వడ్డించారు. ఆయన వెంట కూటమి నేతలు, స్థానికులు ఉన్నారు. విశాఖ ఏ కాలనీ 4వ లైన్లో గల శ్రీరామాలయంను ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవాన్ని ఆయన తిలకించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మామిడి గరికారావు, హనుమంతు పాపన్న, గొండు విజయ్, సేత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ఇంద్రజల ప్రదర్శనలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అపర ఆంధ్ర సర్కార్ మాంత్రిక రాజా బేతా శ్రీనివాసరాజు అన్నారు. ఆమదాల వలస మండలం కొర్లకోట గ్రామంలో జాతీయ సమైక్యత కోసం ఆదివారం రాత్రి ఇంద్రజల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్త, జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ, దేశంలో ఎన్నో భాషలు, మతాలు, కులాలు ఉన్నప్పటికీ దేశం కోసం ఒక్కటి కావడమే లక్ష్యంగా మ్యాజికల్ ఒడిసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ సువ్వారి నేతాజీ, సీనియర్ రంగస్థల కళాకారుడు ధనుంజయ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీనివాసరాజు, వేణుగోపాల్ సత్కరించారు. సుమారు 3 గంటల సేపు నిర్వహించిన ఇంద్రజల ప్రదర్శనలో జాతీయ సమైక్యతకు దోహదం చేసే అంశాల గురించి చర్చించారు. ఇంద్రజల ప్రదర్శన ఆద్యంతం ఆహుతులను అలరించింది. శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లే దారిలో పొన్నాడ బ్రిడ్జ్ వైపుగా ఉన్న తమ వీధికి చెందిన 10 సెంట్ల స్థలంలో స్థానికులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని 28వ డివిజన్ స్థానికులు దాసరి తిరుమలరావు ఈ రోజు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, పొన్నాడ బ్రిడ్జికి వెళ్లే దారిలో మా వీధికి సంబంధించిన సుమారు 10 సెంట్ల స్థలంలో ప్రభుత్వం మరుగుదొడ్లు ఉండేవని, వాటిని 2005వ సంవత్సరంలో పగడగొట్టారని, అయితే ఇప్పుడు సదరు స్థలం ఆక్రమణకు గురవుతుందని, ఆ స్థలంలో షాపులు అద్దెలకు ఇస్తూ కొంతమేర ప్రహరీ గోడ కట్టారని, ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, ఎప్పటికైనా కూటమి ప్రభుత్వంలో అధికారులు ఆ స్థలాన్ని రక్షించి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని దాసరి తిరుమలరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ గణేష్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అరసవెల్లి శ్రీశైలం వీధిలో నెలకొన్న సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, అంగరంగ వైభవంగా చేసే ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం ప్రతి ఏడాది తనకు దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రాయపల్లి అర్జున్, 26వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ, 25వ డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం, గణేష్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డ కట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారం వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటు వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు, లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. లవంగాలలోని యూజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటుపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. ఇందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం వల్ల మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ మందం పరుస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చేప ఎరను ఆరాధిస్తుంది, మనస్సు తప్పునే ఆరాధిస్తుంది.
ఈ సృష్టి మాత్రం ఎప్పుడూ తన గమ్యం తప్పదు. మనిషే జన్మ జన్మలుగా గమ్యము తప్పి మరలా జన్మకు వస్తున్నాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.